ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. సుమారు 3 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కడం గమనార్హం. అయితే దీని వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ శకటం గురించి రేవంత్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే మాట్లాడారని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కాగా పలు విషయాలపై చర్చలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గణతంత్ర వేడుకల్లో భాగంగా తెలంగాణ శకటానికి అవకాశం కల్పించాలని రేవంత్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే శకటాల కోసం ఎంట్రీలు పూర్తవగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో అధికారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా దరఖాస్తు పంపించాలని తాను చూసుకుంటానంటూ హామీనిచ్చారు. ఇలా మిగతా 2-3 రాష్ట్రాలు కూడా గడువు తర్వాత అప్లై చేసుకోగా తెలంగాణ శకటానికి మాత్రమే పర్మిషన్ దొరకడం విశేషం. దీంతో దట్ ఈస్ రేవంత్ రెడ్డి అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో తెలంగాణ శకటం రూపొందించినట్లు సమాచారం. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పోరాటం దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా తెలంగాణ సర్కార్ ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది. ఎవరు సాయుధ పోరాటం చేసినా అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమైంది. ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ ఎలా అడుగులు వేస్తుందో కూడా శకటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కళ్లకు కట్టేలా ఈ శకటాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గోండు వీరుడు కొమరం భీం, బ్రిటిష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రామ్జీ గోండు, వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాలను శకటంపై ప్రదర్శించడం విశేషం. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ ప్రభుత్వం శకటాన్ని రూపొందించినట్టు సమాచారం.